ఒంగోలు నగరం వేదికగా జరిగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలను జర్నలిస్ట్ సోదరులందరూ విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన సలహా కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని మల్లయ్య లింగ భవనం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ అధ్యక్షత వహించగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు, ఐజేయు జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనంతరం పలువురు జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలతో పాటుగా వారి సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజే నిరంతరం పనిచేస్తుందని అన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా 2వసారి ఎన్నికైన ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ మే నెలలో రాష్ట్ర మహాసభను ఒంగోలు పట్టణంలో నిర్వహించేందుకు నాయకులు, జర్నలిస్టులతో పాటు సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మహాసభలకు ప్రజాప్రతినిధులతో పాటు జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరితో సమావేశం నిర్వహించి మహాసభలను ఆహ్వానించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సేకరించడం, స్వాగతం చెప్పడం, అదొక బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, పొద్దుటే ఎర్లీ మార్నింగ్ టీ ఉంటుంది. తర్వాత మీటింగ్ కూడా వాళ్ళు ముందు వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా 300 మందిలో 40 మంది ముందు రోజు వస్తే 240 మంది మరుసటి రోజు వస్తారు. దానికి అనుకుంటున్నా మీరు ఏదో పాటలు పాడేవాడు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరపాలని చెప్పి తీర్మానించారు. ఒంగోలు టౌన్లో ఈ మహాసభలు మోస్ట్ ప్రాబబ్లీ మే మొదటి వారంలో, మే 10వ తేదీ లోపు జరుగుతాయి. ఈ మహాసభల నిర్వహణ కోసం గాను ఈరోజు ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ బాధ్యతలు చూస్తున్న కార్యకర్తలతో, నాయకులతో ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు ఈ సమావేశంలో ఏ తరహా ఏ పద్ధతులు ఈ సమావేశాన్ని, మహాసభల్ని నిర్వహించాలో ప్రాథమికంగా చర్చించాం. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డెలిగేట్స్ వస్తారు. దాదాపు 300 మంది డెలిగేట్స్, 300 మంది ఆహ్వానితులు హాజరయ్యే ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు, వాళ్ళ ముందున్న కర్తవ్యాలు, సవాళ్ళు, జర్నలిస్టు ఉద్యమం ఏ తరహా, ఏ దిశలో నడుస్తున్నది, జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలు, ప్రధానంగా ఎక్రిడేషను, గృహవసతి, ఇప్పటికి కూడా ఈ సమస్యలు పరిష్కారం దొరకటం లేదు అని ప్రభుత్వాల మీద, వీటన్నిటి మీద కూలంకషంగా చర్చిస్తారు. అంతేకాకుండా మొత్తంగా స్థూలంగా దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీ స్పీచ్ రైట్ ఏ విధమైన ట్రీట్మెంట్కి గురవుతున్నది, ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది, జనరల్గా ఏ తరహా పరిస్థితి నెలకొని ఉన్నది, దీనికి సంబంధించి జర్నలిస్టులు ఫ్రీ స్పీచ్ అనే హక్కు మీద, దాని మీద ఆధారపడి వృత్తి కొనసాగించే జర్నలిస్టులు ఏ విధంగా స్పందించాలి, దీనికి సంబంధించి ఈ తరహా సమస్యల మీద కూడా చర్చ జరుగుతుంది. ఐజేయుకి సంబంధించి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించిన అగ్రనాయకత్వం కూడా ఈ సమావేశానికి, ఈ 2 రోజుల మహాసభలకి హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో స్థూలంగా జాతీయ స్థాయిలో జర్నలిస్టుల ఉద్యమం ఏ పద్ధతిలో వెళ్ళాలి అనే ఒక దిశానిర్దేశం ఈ 2 రోజుల మహాసభ ఇస్తుంది అన్న ఉద్దేశంతో మేము కార్యరంగంలోకి దిగుతున్నాము. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర 37వ మహాసభ ఒంగోలులో మే నెల మొదటి వారంలో జరపాలని రాష్ట్ర కార్యవర్గం, అలాగే ప్రకాశం జిల్లా శాఖ నిర్ణయించడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్లో 1957 ఆగస్టు 17వ తారీఖున ఆవిర్భవించింది. ఇప్పటికి 68 సంవత్సరాలు అయింది. గత 68 సంవత్సరాలుగా తెలుగు పత్రికా రంగంలో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, అలాగే జర్నలిస్టులకు సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, అలాగే జర్నలిస్టుల భద్రత, జర్నలిస్టుల సంక్షేమం, వీటన్నింటి కోసం కూడా రాష్ట్ర మహాసభల్లో, అది గత ఇన్ని సంవత్సరాలుగా కూడా ఏపీడబ్ల్యూజే ఎంతో కృషి చేసిన సంగతి చాలామందికి తెలుసు.
అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10,000 మంది సభ్యులు ఏపీయూడబ్ల్యూజేలో ఉన్నారు. మాకు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ రాష్ట్ర మహాసభలను జరుపుకుని గత మహాసభలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాల్ని సమీక్షించుకోవడం, అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యల్ని తీసుకోవాలి, జర్నలిస్టుల హక్కుల కోసం ఎలాంటి పోరాటాలు చేయాలి అనే అంశాల్ని చర్చించుకోవడం కోసం ఈ మహాసభల్లో మా ప్రతినిధులు వచ్చి పాల్గొని మాట్లాడతారు. అలాగే మా జాతీయ నాయకులు కూడా హాజరై దేశంలో ఉన్న మీడియా స్థితిగతుల గురించి, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల గురించి, ప్రభుత్వ విధానాల గురించి సందేశాలు ఇస్తారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో ఈ మహాసభ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక సంస్థాగత కార్యక్రమం. ఇది ఒంగోలులో జరగటం 3వసారి. ఎప్పుడో 1987లో మొదటిసారి జరిగింది, 2002లో రెండోసారి జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒంగోలులో మళ్ళీ ఇది 36వ మహాసభ. ముందు నేను 37 అని చెప్పాను, పొరపాటు. ఇది 36వ మహాసభ. ఈ 36వ మహాసభలకి ఒంగోలులో ఉన్న పాత్రికేయులే కాకుండా ఒంగోలులో ఉండే ప్రజలు, మరి రాజకీయ పార్టీలు, దాతలు, అలాగే పౌర సమాజం ముఖ్యంగా ఈ మహాసభలను విజయవంతం చేయడానికి వారి వంతు పూర్తి తోడ్పాటు అందించాలని, ఈ మహాసభల్ని విజయవంతం చేయడంలో ఒంగోలు ప్రజల సహకారాన్ని మేము అర్థిస్తూ విజయవంతం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న, పనిచేస్తున్న, జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్ద సంఘాలు. అలాంటి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర 36వ మహాసభ మే మొదటి వారంలో ఒంగోలులో జరగనుండటం మనందరికీ కూడా గర్వకారణం. జర్నలిస్టుల సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద, ఈ రాష్ట్రంలో సమస్యల మీద సమీక్ష చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు ఆ సంఘానికి కొత్త కమిటీని కూడా ఇక్కడ ఎన్నుకోబోతున్నారు. అందుకు గాను దేశంలోని వివిధ రాష్ట్ర జాతీయ నాయకులు, అలాగే వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు కూడా హాజరవుతున్నాయి. దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు వేదిక కావడం మనందరికీ ఒక మంచి పరిణామం. ఇప్పటికే 2 సార్లు జరిగి ఇది 3వసారి కూడా ఒంగోలులో జరగనుంది. ఈ మహాసభ దిగ్విజయానికి ఈ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు పెద్దలు, ప్రముఖులు, దాతలు, అలాగే ప్రజల నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తున్నాం. ఇందుకు మీరందరూ సహకరించాలని, ఈ జర్నలిస్టు ఉద్యమంలో ఏపీడబ్ల్యూఏ చరిత్రలో ఒంగోలు మహాసభ ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు చేస్తున్న కృషికి మీరందరూ తోడ్పాటునియాలని విజ్ఞప్తి చేస్తున్నాం.